నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. సమ్మర్లో హెల్దీ డ్రింక్ రెసిపీ నేనైతే చూపించబోతున్నాను. మనకి ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కేవలం సమ్మర్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా తినే ఐటమ్ అన్నమాట. ఏమనుకుంటున్నారు అది? మరేంటో కాదు, అది ఐస్ యాపిల్, తాటి ముంజలు. ఐస్ యాపిల్ అంటారు కదా దాన్ని. సో దాంతో మనమైతే ఇవాళ ఒక మంచి జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు ఈ ఐస్ యాపిల్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. అంటే సమ్మర్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది కదా, అలాంటప్పుడైనా మీరు ఈ సమ్మర్ మొత్తం టేకింగ్ తీసుకోవాలన్నమాట. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్సే కాదండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ తాటి ముంజల్ని యూస్ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తాటి ముంజలతో మనమైతే హెల్దీ డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం. చాలామంది హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ ఐస్ యాపిల్ని తినొచ్చు అన్నమాట. అలాగే ఈ తాటి ముంజల్లో ఐరన్ కంటెంట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. బాడీ డీహైడ్రేట్లో ఉన్నప్పుడు బాడీని అప్పటికప్పుడే వెంటనే 5 నిమిషాల్లో హైడ్రేటింగ్ చేసే గుణాలు కూడా ఈ తాటి ముంజల్లో ఉంటాయి. ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ తాటి ముంజలతో మనమైతే హెల్దీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ తాటి ముంజలు, ఒక పావు కప్పు షుగరు, చిటికెడు ఉప్పు, అలాగే ఒక మీడియం సైజు లెమన్, కాస్త అల్లం. ఇప్పుడు మనము ఈ జ్యూస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. చాలా మందికి తాటి ముంజలు తింటారన్న విషయం తెలుసు, కానీ తాటి ముంజలతో ఇలా జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు. కనుక మనమైతే ఇవాళ వీడియోలో ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేస్తారో అనే విషయాన్ని తెలుసుకుందాం. తాటి ముంజలకి మొత్తం స్కిన్ అంతా కూడా మనం తీసేసేయాలి. ఈ విధంగా తాటి ముంజలకు అంతా స్కిన్ కూడా నీట్గా తీసేయాలి. మనం ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ తాటి ముంజలు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కదా, ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. కానీ కాస్త నేనైతే ఒకసారి జస్ట్ ఒక నైఫ్తో ఇలా జస్ట్ ఒక చాప్ చేసి 2 స్లైసెస్ లాగా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అల్లాన్ని కూడా యాడ్ చేద్దాం. అల్లం కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ తాటి ముంజలతో కలిపి బ్లెండ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు దీనికి కావాలి అంటే మార్నింగ్ రిఫ్రెషింగ్ డ్రింక్గా కూడా యూస్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ లేవగానే వెజిటేబుల్ జ్యూస్ తాగుతారు కదా, అలాంటి వాళ్ళు ఈ తాటి ముంజల జ్యూస్ని కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. అలాగే మీరు సాల్ట్ని కూడా యూస్ చేయొచ్చు. కాస్త అంటే జస్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. అందుకోసమే మనం ఇక్కడ ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ని యాడ్ చేస్తున్నాం. కాస్త మనం చిల్డ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక దీన్ని మనం ఒక 2 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఒక 2 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకుందాం రండి. ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మనకైతే చక్కటి తాటి ముంజల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే మనం ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. అలాగే మీరు ఇందులోకి కాస్త నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు కూడా, కానీ నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి నేనైతే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇవాల్టి వీడియో అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తాటి ముంజల జ్యూస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే సమ్మర్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీరైతే సర్వ్ చేసుకోవాల్సిందే. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. ఎన్నో మనకి పోషక విలువలు ఉన్న ఈ తాటి ముంజల జ్యూస్ని అయితే మీరు చూసారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీకు ఏ విధంగా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.